నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఇప్పుడు మనం బెల్లీ ఫ్యాట్ కాకుండా బాడీలో ఏ ఫ్యాట్ తగ్గాలన్నా మనం యూజువల్‌గా ఫుల్ బాడీ చేయాలి. నేను మీకు ఫుల్ బాడీ చేపేస్తాను. దాంతో పాటు కొంచెం ఎక్కువ కోర్ స్ట్రెంథెనింగ్ చేపిస్తాను. అంటే పొట్ట మీద ఇంకొంచెం ఎక్కువ పడేటియి అవి చేపిస్తాను. సో, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కో రకంగా ఉంటది. అంటే ఇప్పుడు మగవాళ్ళలో ఎక్కువ పొట్టలొస్తున్నాయి. బాడీ అంతా బక్కగా ఉంటది. ఓన్లీ పొట్టలొస్తున్నాయి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం అయి ఉండొచ్చు, యాక్టివిటీస్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ తినడం, కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం, అసలు దానికి తగ్గట్టు పని చేయకపోవడం, లేట్ నైట్ స్లీపింగ్స్, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం. స్ట్రెస్ ఎక్కువైతే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువవుతాయి. దానివల్ల పొట్ట రావడం. ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఏం చేయాలి, మీరు కొంచెం యాక్టివ్ ఉండండి. విమెన్‌లో ఏంటంటే విమెన్ హార్మోన్స్ కాంప్లికేటెడ్ కాబట్టి ఊరికే వెయిట్ ఫ్లక్చుయేషన్స్ రావడం, లేకపోతే వెయిట్ మెయింటెనెన్స్ అలా ఇబ్బంది అవ్వడం అట్లా ఉంటది. సో, మనకేంటంటే విమెన్‌కి హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ హార్మోనల్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్ బాగా శ్రద్ధ పెడుతూ చూసుకోవాలి. మగవాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉండేలాగా చూసుకోవాలి. సో, ఎవ్వరమైనా చేయాల్సింది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసి యాక్టివ్ ఉండాలి. అంటే ఓన్లీ మనకి ఇంట్లో పని చేస్తే సరిపోదు. మనకి మజిల్స్‌కి కావాలి, ఫుల్ బాడీకి కావాలి, ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ అవ్వాలి, ఇన్‌సైడ్ అవుట్ అంటే మనకి వాకింగ్ అండ్ యోగా ఎక్స్ట్రార్డినరీ పనిచేస్తాయి. ఇంకా యోగా డీప్ బ్రెత్స్ కూడా తీస్తూ చేస్తాం కాబట్టి ఇంకా చాలా మంచిది. లేట్ నైట్ స్లీపింగ్స్ నెవర్ ఎన్ ఆన్సర్. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి యంగ్ పీపుల్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ లేట్ నైట్ స్లీపింగ్స్. మన లైఫ్ స్టైలే మొత్తం మారిపోయింది. సో, ట్రెడిషనల్ వే ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ మనకు కొంచెం సెట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఓకేనా? సో, నేను ఇప్పుడు అన్నీ చూపిస్తాను. సో, ఇలా చేసుకొని మీకు ఏం తినాలి కూడా ఒక చిన్న ఐడియా ఇస్తాను చూడండి. సో, మార్నింగ్ ఏం చేస్తారు, ఒక టైమింగ్స్ మెయింటైన్ చేయండి. టైమింగ్స్ మెయింటైన్ పెట్టుకోండి. అంటే మార్నింగ్ 9, ఆఫ్టర్‌నూన్ 12, డైరెక్ట్ డిన్నర్ 6:30. ఇది 3 మీల్స్ తీసుకుంటున్నారనుకోండి, ఇలా ఉండాలి. సో, 9:30కి ఇప్పుడు తింటున్నారు. రాగి జావా, మొలకలు అట్లాంటివి మీకు ఏది సూట్ అవుతుందో అది రోజుకొకటి అలా చేసేసుకోండి. లంచ్‌లో ఏం చేస్తారు, మీకు అన్నం తినాలనిపిస్తే లంచ్‌లో తీసుకోండి. ఇంత ఎక్కువ కాకుండా ఇంత కుక్డ్ రైస్ తీసుకోండి, ఎక్కువ కర్రీస్ తీసేసుకోండి, సరిపోతది. బటర్ మిల్క్, చల్లదనం డన్. డిన్నర్‌కి డైరెక్ట్ ఖిచిడి లేకపోతే మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస రోజు ఇంకేది ఉంటే అది. సో, ఇట్లా సార్ట్ చేసుకొని ఓ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోండి. డిన్నర్ అయిపోయిన తర్వాత 6:30కి డిన్నర్ చేస్తే 7:00 అలా వాకింగ్ వెళ్ళండి. ఒక 15-20 మినిట్స్ తీసుకోండి వాకింగ్. అది కూడా చాలా మంచిది. ఓకేనా? సో, ఇప్పుడు నేను చూపించేటి స్ట్రెంథెనింగ్ చేద్దాము, మొత్తం ఫుల్ బాడీ చేద్దాము. సో, కరెక్ట్‌గా తీసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకోండి. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకున్న తర్వాత ఇంటర్లాక్ బ్యాక్ సైడ్ తీసుకొని రైట్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ టు లెఫ్ట్. ఫుల్ స్ట్రెచ్ లాగండి సైడ్‌కి. మళ్ళీ సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్. 2, 3. ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్వర్డ్ తీసుకో. స్లోలీ పైకి. ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఎంత వీలవుతే అంత ఫుల్ టచ్ చేయాలని చూడకండి. జస్ట్ మనకి స్పైన్ స్ట్రైట్ రావాలి, లోవర్ బ్యాక్ నుంచి బెండ్ రావాలి, నెక్ మంచి అటాచ్డ్ ఉంటే చాలు. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ 10 ఇటు సైడ్, 10 ఇటు సైడ్ రిపీట్ చేసి మళ్ళీ స్లోగా 10 రౌండ్స్ ఫార్వర్డ్ రిపీట్ చేసుకోండి. నేను చూపించే ఆసనాస్ ఎలా చూపిస్తానంటే స్ట్రెంగ్త్తో పాటు బాడీ వెయిట్ లాస్, టోనింగ్తో పాటు మనకి హార్మోన్స్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, పెల్విక్ ఏరియా స్ట్రెంథెనింగ్ ఇవన్నీ కూడా అయ్యేలాగా ఉంటాయి. యోగా గ్రేట్నెస్ అది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాకి హండ్రెడ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఇది కూడా కరెక్ట్గా తీసుకోండి. సైడ్స్కి 10-10, మళ్ళీ ఫార్వర్డ్ 10, మళ్ళీ సైడ్స్కి 10-10, మళ్ళీ ఫార్వర్డ్ ఇంకొక 10. స్లోగా సెంటర్ వచ్చేసి ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 ఓపెన్ చేసిన తర్వాత స్లోలీ పైన నుంచి తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5. ఎప్పుడైనా సరే ఇలా అందుకోవాలని చూసారనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. మనకు ఆటోమేటిక్ కంఫర్ట్ ఉండి అందుకోవడం వేరు. లేదనుకోండి ఇలా అవుతుంది. అలా కానివ్వకండి. ప్రాపర్ పైన నుంచి మీకు ఎంత చిన్న స్ట్రెచ్ వస్తే అంత చిన్న స్ట్రెచ్, కానీ ప్రాపర్ స్ట్రెచ్ రానివ్వండి. రైట్. 8, 9, 10, 11 ఇలా ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోండి. 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా స్పైన్ స్ట్రైట్ లాక్కొని స్లోగా స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి, లేదా 10 రౌండ్స్ తీసుకున్నాను మీకు ఇబ్బంది అనిపిస్తే 10 రౌండ్స్తో ముగించేసేయండి.
స్లోగా ఇప్పుడు స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని స్లోలీ పైన కాలు తీసుకొని స్లోగా చూడండి. స్టార్ట్ 1, మళ్ళీ స్లోలీ డౌన్, 2, ఇన్హేల్ డౌన్, స్లోగా పైకి, మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ ఎక్స్హేల్ స్లోలీ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకొని అలిసిపోయినట్టు అనిపిస్తుంది. 10 రౌండ్స్ తర్వాత స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని స్లోలీ ఫుల్ స్ట్రెచ్ లాగా స్టార్ట్ 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ సేమ్ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ ఇప్పుడు ఇంకొక 20 రౌండ్స్ ఫార్వర్డ్ తీసుకోండి. 2, 3, 4, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్ ఫార్వర్డ్ రండి. మళ్ళీ స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని కొంచెం రిలాక్స్ చేసుకొని స్పైన్ని సైడ్కి తిరిగి స్లోలీ వజ్రాసన వచ్చేసేయండి. వజ్రాసన వచ్చిన తర్వాత స్లోగా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోండి. ఇంటర్లాక్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ బెండ్ రానివ్వండి. స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ వెళ్ళేసి మళ్ళీ పొట్ట మీదకి ప్రెషర్ రానివ్వండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్రెషర్ తీసుకొని మళ్ళీ స్లోలీ పొట్ట మీదకి ప్రెషర్, మళ్ళీ స్లోగా పైకి 2 రౌండ్స్ లాగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్ పుష్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఇన్హేల్ పైకి. ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. ప్రెషర్ చాలా పడుతుంది పొట్ట మీద, ఆ ప్రెషర్ నిల్వనివ్వండి. స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇప్పుడు ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని స్లోగా పైకి ఫ్లాంక్, స్లోలీ డౌన్, మళ్ళీ ప్లాంక్, స్లోలీ డౌన్, మళ్ళీ రిలాక్సింగ్ చైల్డ్. ఇప్పుడు బ్రెత్ వర్క్ తోటి స్టార్ట్ చేయండి. ఇన్హేల్ ప్లాంక్, ఎక్స్హేల్ చైల్డ్, ఇన్హేల్ పలక్, ఎక్స్హేల్ స్లోలీ చైల్డ్. ఇది ఒక 10 రౌండ్స్ రానివ్వండి. తర్వాత స్లోలీ ప్లాంక్ వచ్చేసి స్లోలీ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఒక 5 to 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. కావాలంటే మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ చిన్న బ్రేక్ ఇచ్చేసేయండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, స్లోలీ ఫార్వర్డ్ టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ వచ్చేసేయండి. నా స్లోలీ ఫార్వర్డ్ బ్యాక్ రండి, స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఇచ్చేసి మళ్ళీ స్లోలీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్, బ్యాక్, slowly forward, back, slowly forward, back, slowly forward, back. Very nice. మళ్ళీ slowly forward. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని డీప్ బ్రీత్స్ తీసుకోండి. సరిపోతుంది. చూసారా, మీకు ఎంత టైం ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని, మీకు 15 మినిట్స్ ఉంటే 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్, 1 అవర్ అంటే 1 అవర్. చాలా మందికి ఏంటంటే డైటింగ్ కల్చర్ అనేది అలవాటు అయిపోయింది. అంటే ఎట్లా లావ్ అవ్వగానే 3 నెలలు డైట్ చేసామా, 1 నెల డైట్ చేసి తగ్గామా, 6 నెలలు ఎక్సర్సైజ్ చేసాం, మళ్ళీ నార్మల్, మళ్ళీ బ్యాక్ టు వెయిట్, మళ్ళీ వెయిట్ ఎక్కువ అయ్యామన్న ఫీలింగ్ రాగానే మళ్ళీ అలా చేశారనుకోండి, అన్నెసెసరీ బాడీ మీద బాగా బర్డెన్ పడుతుంది. అలా చేయకండి. ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. మంచిగా హెల్దీ తినాలి, ఎప్పుడైనా ఒకసారి ఏదైనా తినాలనిపిస్తే తినాలి, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో అదొక లైఫ్ స్టైల్లో ఒక రొటీన్ లాగా అయిపోవాలి. ఎక్సర్సైజింగ్ అనేది, యోగా అనేది కూడా అంతే. యోగా అండ్ వాకింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ రొటీన్ అంతే. ఇంక మనది అది 4 రోజులు చేస్తానరే మళ్ళీ మానేస్తే మళ్ళీ లావ్ అయిపోతాను అలాంటి ఆలోచనలు తీసుకురాకండి. ఎందుకు మానేస్తే లావ్ అవుతారు? యూజువల్గా మీరు మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో తింటున్నారు, అసలు కరిగించట్లేదు, బాడీని మూవ్ చేయట్లేదు, అందుకని లావ్ అవుతాం. ఎక్సర్సైజ్ యోగాని కాదు, దేంతో ఉండదు. చాలా మంది అడుగుతూ ఉంటున్నాను, జిమ్ చేసి మానేస్తే బక్కగా అయిపోతామా, లావ్ అయిపోతాము, యోగా స్టార్ట్ చేసి ఆపేస్తే మేడం లావ్ అయిపోతామని. మీరు ఆపేసినందుకు లావ్ అవ్వట్లేరు, ఏం చేయక లావ్ అవుతున్నాం. మీకు అర్థమవుతుంది కదా. సో యోగా అనేది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ లాగా ఉండాలి. ఈ మధ్యలో ముందే హార్ట్కి ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యోగాతో ఏంటి, హార్ట్ కూడా చాలా చాలా మంచిది, లంగ్స్కి మంచిది, కిడ్నీస్, లివర్ అన్నిటికీ మంచిది. సో అట్లీస్ట్ 15 నిమిషాలు చేసుకోండి, హెల్దీగా ఉండండి, దేనికి టెన్షన్ పడద్దు.